నేటికి మోసపోతున్న నిరక్షరాస్యులు. అధికారులు న్యాయం చేయకపోతే చావు తప్ప మరింకే మార్గం లేదు అంటున్న మజ్జి అప్పలనాయుడు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం బోసాయి వలసలో శనివారం మా తాత తండ్రుల దగ్గర నుంచి వంశపారంపర్యంగా మా ముగ్గురు అన్నదమ్ములకు సంక్రమించిన భూములకు సరైన పంపకాలు జరగక ఉన్న భూములలో కొంతమంది దౌర్జన్యంగా చొరబడి మా భూములను ఆక్రమించుకున్న తరుణంలో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగకపోవడం వలన బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారి వారిని కూడా కలిసి మా తాలూకా విషయాన్ని చెప్పినప్పటికీ సరైన న్యాయం జరగలేదు. మరలా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కలిసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోయారు. నా భూమిలో దౌర్జన్యంగా చొరబడిన వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని రామభద్రాపురం పోలీస్ స్టేషన్కు మరియు బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్లు బోసాయి వలస గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు తెలిపారు. నా ప్రాణం అంటే పోలీసు వారికి పరిహాసంగా ఉన్నట్లు ఉందని అన్నారు. నాకు పోలీసు వారి నుంచి రెవెన్యూ వారి నుంచి సరైన న్యాయం జరగనందున మరణమే మార్గమని బాధితుడు తెలిపాడు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. ప్రజా ఇది మాకు దీనిగా రావాలా. భూసవలస గ్రామం అదే రామభద్రపురం మండలం. మా తోటకోళ్ళకి మా యాత్రల్లో దత్తపరుచుకెళ్ళి మా ఆస్తి కాడికి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వెళ్తాండ్రు, మా కొట్టడానికి వస్తాండ్రు. మా చచ్చిపోవడానికి సిద్ధంలో ఉన్నాము. మాకు ఏది ఆధారం లేదు, ఎవరు మాకు సాయం లేదు. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మధ్య చెప్పలేడు. ముగ్గురు అన్నదమ్ములు అండి. ముగ్గురు అన్నదమ్ములకి ఒకరు చచ్చిపోండి, ఇద్దరు ఉన్నారు. పెద్దోడికే ఎక్కిపోయింది భూమాలన్న. పెద్దోడు భార్యకి ఎక్కిపోయింది సంవత్సరానికి, మధ్య సంవత్సరానికి ఎక్కిపోయింది. మా భూమి మీదకి వెళ్తే మమ్మల్ని రానిస్తాండ్రు కాదు, అక్కడికి వెళ్తే కొడతాండ్రు. ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని లీడ్ చేస్తాండ్రు. అందరు కూడా ఒకటైపోయారు, పెద్దలు చిన్నలు అందరూ ఉన్నాం. ఊర్లో తిరగకంటే ఇచ్చేసేస్తాను. మేము చచ్చిపోవడానికి సిద్ధంలో ఉన్నాము. మరి మాకున్న ఆధారం ఏంటి లేదు.